వ్యవసాయం చేస్తున్న రైతులను ప్రోత్సహించడం, నాణ్యమైన ఆహార ఉత్పత్తులకు బ్రాండ్ ఇమేజ్ కల్పించడమే లక్ష్యంగా ఏలూరులో రైతు సంపద నిర్వహించారు. రైతులు పండించిన సేంద్రియ ఉత్పత్తులను నేరుగా వినియోగదారులకు విక్రయించుకునే అవకాశాన్ని ఈ రైతు సంపద ద్వారా పొందే అవకాశం ఉంది. నగరంలో ప్రారంభమైన మెగా సేంద్రియ మేళాకు విశేష స్పందన లభించింది. ఏలూరులో జరిగిన మెగా సేంద్రియ మేళాకు విశేష స్పందన లభించింది. తొలిసారిగా జిల్లాలో ఏర్పాటు చేసిన సేంద్రియ ఆహార ఉత్పత్తులు మెగా మేళాలో 50 స్టాల్స్ ఏర్పాటు చేశారు. దాదాపు 80 మంది ఆర్గానిక్ వ్యవసాయ ఉత్పత్తి రైతులు పాల్గొని 180 వివిధ రకాల ఉత్పత్తులు ప్రదర్శనలో ఉంచారు. జిల్లా నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో ఔత్సాహికులు తరలివచ్చి సేంద్రియ వ్యవసాయోత్పత్తుల ప్రదర్శనను తిలకించారు. ఎక్కువ మంది మహిళలు పాల్గొని పలు ఆహారోత్పత్తులు కొనుగోలు చేశారు. ఈ సందర్భంగా పలువురు కొనుగోలుదారులు తమ అభిప్రాయాలను పంచుకున్నారు. రైతులను ప్రోత్సహించి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడడానికి ఈ కార్యక్రమాన్ని కలెక్టర్ గారు తీసుకోవడం చాలా ముదావహం. మేము ఆహ్వానిస్తున్నాం. అలాగే ఈ కార్యక్రమంలో మరి పాల్గొనడం కూడా మేము కూడా సంతోషంగా ఉన్నాం. ఎందుకంటే మరి ప్రజా ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని కలెక్టర్ గారు తీసుకుని ఈ నిర్ణయం వల్ల ప్రజలు కూడా ఇందులో భాగస్వాములు అయితే బాగుంటుందని చెప్పి కూడా మా ఉద్దేశం. ఎందుకంటే ఉద్యోగులకి ఆల్రెడీ ఒక అవగాహన ఉంది దీని మీద. సేంద్రియ వస్తువులను కొనుక్కోవడంలో కానీ సేంద్రియ వ్యవసాయ ఉత్పత్తుల్ని వినియోగించడంలో ఉద్యోగస్తులు అందరూ కూడా మరి వాడుతున్నారు కాబట్టి దాన్ని ప్రజలు కూడా ముందుకు తీసుకెళ్తే రైతులకు కూడా ఉపయోగకరంగా ఉంటుంది. వాళ్ళకు కూడా గిట్టుబాటు ధర అనేది ఉంటుంది. అలాగే మనకి కావాల్సిన ప్రోటీనైజ్డ్ ఫుడ్, న్యూట్రిషన్ ఫుడ్ అంతా కూడా వీళ్ళ ద్వారా ఈ రైతులు ఎవరైతే పండిస్తున్నారో వాళ్ళందరికీ కూడా మరి ఆ ఒక గిట్టుబాటు ధర రావడంలో కూడా ప్రజలు భాగస్వాములు అవుతారు. ప్రజల ఆరోగ్యం కూడా బాగుంటుందని ఒక ముఖ్య కార్యక్రమం ఇది. అంటే ఇప్పుడు బయట ఎక్కడ చూసినా కూడా కల్తీ ఎక్కువ ఉందండి. సో ఇక్కడ ఆర్గానిక్ గా రైతులు ఓన్ గా ఎటువంటి పురుగు మందులు కానీ ఎటువంటి రసాయనాలు వాడకుండా న్యాచురల్ గా పండించినవి ఫ్రెష్ గా ఉన్నాయి, నీట్ గా ఉన్నాయి. మా పిల్లలకు పెట్టుకోవడానికి కూడా చాలా ఆనందంగా హ్యాపీగా పెట్టుకోవచ్చు. సో దానివల్ల ఇవన్నీ పర్చేస్ చేయడం జరిగిందండి. ఇలా స్టాల్స్ పెట్టడం మాకు చాలా హ్యాపీగా ఉందండి. ఎందుకంటే అమ్మమ్మలు తాతయ్యల కాలంలో మేము ఇలాంటి ఫుడ్ తీసుకునేవాళ్ళు. మాకు ఇప్పుడు అంతా కూడా పెస్టిసైడ్స్ అవి ఇవి వాడేయడం వల్ల ఫుడ్ అంతా కూడా మంచిగా రావట్లేదు. దీనివల్ల కొత్తగా హెల్త్ ఇష్యూస్ రావడం అది ఇవి జరుగుతున్నాయి. ఈ టైంలో ఇలాంటి కొత్త వాటిని పరిచయం చేయడం, ఈ ఫుడ్ ని అలవాటు చేయడం కూడా మాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. సేంద్రియ వ్యవసాయం చేస్తున్న రైతులను ప్రోత్సహించడం, నాణ్యమైన ఆహార ఉత్పత్తులకు బ్రాండ్ ఇమేజ్ కల్పించడమే లక్ష్యంగా ఏలూరు కలెక్టర్ వెట్రిసెల్వి చొరవ తీసుకున్నారు. ఏలూరు రైతు సంపద .in అనే ఒక వెబ్సైట్ను అందుబాటులోకి తీసుకొచ్చారు. దీని ద్వారా జిల్లాలో సేంద్రియ సేద్యం చేస్తున్న అన్నదాతలు వారు పండించే ఉత్పత్తులను నేరుగా వినియోగదారులకు విక్రయించుకునే అవకాశాన్ని ఉచితంగా కల్పించారు. ప్రస్తుతం మార్కెట్లో సేంద్రియ ఉత్పత్తుల పేరుతో జరుగుతున్న మోసాలను నియంత్రించడం, రైతు వినియోగదారులకు మధ్య దళారీ వ్యవస్థ లేకుండా ఉండేందుకు ఈ ప్రత్యేక ప్లాట్ఫామ్ను కలెక్టర్ ఏర్పాటు చేయించారు. మన జిల్లాలో ఫార్మర్స్, ఎస్పెషలీ న్యాచురల్ ఫార్మర్స్, ఆర్గానిక్ ఫార్మర్స్ చాలామంది ఉన్నారు. మన ఏలూరు జిల్లాలో ప్రధానంగా మన ప్రైమరీ సెక్టర్ డిపెండెంట్ ఎక్కువ మనకు సాగు భూమిలే ఉన్నాయి కాబట్టి మనం ఏమైనా ఇండస్ట్రియలిస్ట్ ప్రైమరీయో సెకండరీ ప్రాసెసింగ్ యూనిట్లోనే ఎక్కువ ఫోకస్ చేయగలము. సో ఈ స్కోప్ చాలా అన్టాప్డ్ పొటెన్షియల్ ఉన్నాయి. సో ఫార్మర్స్ తోటి మాట్లాడినప్పుడు ప్రతిసారి మాకు మంచిగా చేస్తున్నాం కానీ మార్కెటింగ్ స్కోప్ లేదన్నది ఎక్కువ వాళ్ళు చెప్పడం జరిగింది. సో అందులో ఒక టైఅప్గా ఫస్ట్ మన ఫార్మర్స్ ప్రోడక్ట్స్ అన్నీ మనం టెస్టింగ్ చేస్తాము. మన అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ తోటి వెట్టింగ్ చేసాము నిజంగానే ఆథెంటిక్ ప్రోడక్టా లేదా అని. తర్వాత ఒక పోర్టల్ మనం లాంచ్ చేసి అందులో పెట్టాము. సో ఇది అమెజాన్ లాగా డైరెక్ట్గా బాస్కెట్లో పెట్టకుండా ఫార్మర్ని బయర్స్ తోటి పరిచయం చేసుకోవడానికి మాత్రమే మనం వెబ్సైట్లో తయారు చేసుకున్నాము. ఇప్పటికే చాలా ఆర్డర్లు కూడా వచ్చి ఉన్నాయి. ద ఓన్లీ గ్యారెంటీ ఏదంటే ఇది మన డిపార్ట్మెంట్ ఆథెంటిక్గా వెట్టింగ్ చేసి ప్రాసెస్ని చూసి ఇచ్చిన సర్టిఫికేట్ కాబట్టి జెన్యూన్ ప్రోడక్ట్ అన్న నమ్మకంతో కొనొచ్చు అన్నది. రెండోది ఆ ప్రోడక్ట్ పరిచయం కోసమే ఇలాంటి మేళాలు పెడుతున్నాము. సో చాలా లోకల్ అర్బన్ క్రౌడ్ ఒకసారి చూస్తాము, అసలు ఏముందని తెలుసుకోవాలి, నమ్మకం కావాలి, ఆ ఫార్మర్ డైరెక్ట్గా పరిచయం చేసుకోవాలంటే ఇలాంటి మేళా ఇంపార్టెంట్ చెప్పి రిక్వెస్ట్ కూడా వాళ్ళ దగ్గర నుంచి వచ్చినాయి కాబట్టి 2 రోజుల మేళాగా ఇది చేపడుతుంది. ఇప్పటికి 180 మందిని తీసుకొచ్చాము.
మన లక్ష్యం ఏదంటే వీళ్ళందరూ ఫార్మర్ స్టెప్ నుంచి ఆగ్రో ఆంటర్ప్రినర్గా మారిపోవాలి, నెక్స్ట్ స్టెప్కి వెళ్ళిపోవాలి, బిజినెస్ మ్యాన్ అయిపోవాలి. మన సీఎం గారు ప్రతిసారి చెప్తారు వాళ్ళకి ఆదాయం పెంచుకోవాలని. ఆదాయం పెంచుకోవడానికి ఏం కావాలో ఇప్పుడు ఎక్కువ ఆర్డర్లు పబ్లిక్ ఎక్కువ వాళ్ళు తీసుకుంటే ఆయిల్ కానీ ఏవైనా ఐటమ్ కానీ నెక్స్ట్ వాళ్ళు యూనిట్ పెట్టడానికి లోన్ తెచ్చుకుంటారు. మన దగ్గర ఫుడ్ ప్రాసెసింగ్ లోన్స్ చాలా ఉన్నాయి, అన్టాప్డ్ పొటెన్షియల్ ఉన్నాయి. సో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్, చిన్న యూనిట్, పెద్ద యూనిట్, రేపు వాళ్ళు బిజినెస్ మ్యాన్ అయిపోవాలనే ఉద్దేశంతో మొదలుపెట్టిన కార్యక్రమం ఇది.